మ్యాగజైన్ లో ఎంట్రీ సంపాదించిన విష్ణుప్రసాద్ ఘట్టమనేని ఆంధ్ర కుబేరుడయ్యాడు. డబ్బు అనగానే అంబానీల గురించి చెప్పుకునే మనం ఇక నుంచి మన తెలుగువాడి గురించి చెప్పుకోవచ్చు. అంతగా చెప్పుకునేంతగా నేనేం సాధించాను అనుకోవడం లేదు. ఇలా టాప్ 50లో కాదు, టాప్ 10లో నా పేరు చూసుకున్న రోజు ఒక తెలుగువాడిగా గర్వపడతాను. Congratulations from CNN, sir. Thank you. May I have your autograph, please? Sure. సార్ ప్లీజ్ సార్, యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కి మీరు ఇచ్చే సలహా? ఉన్న స్థాయి చాలనుకుంటే ఉన్నత స్థాయికి వెళ్ళలేదు. సో డ్రీమ్ బిగ్. సార్ అసలు సక్సెస్ అంటే కలాంజీ చెప్పినట్టు మన సంతకం ఇలా ఆటోగ్రాఫ్ అవ్వడమే సక్సెస్. థ్యాంక్ యూ. ఓ థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ రేర్ విక్టరీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సార్, వేర్ ఈజ్ యువర్ వారసుడు జూనియర్ ఘట్టం నేనే, ద ఓన్లీ సన్ ఆఫ్ యువర్ హోల్ ఎంపైర్. నా హ్యాపీనెస్ ని నేను ఇలా నా ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటుంటే వాడు వాడి ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటున్నాడు. హీస్ టూరింగ్ ద వరల్డ్ ఆన్ ఎ వైల్డ్ అడ్వెంచర్. ఆ ఫోటోల్లో నేనుండాలి, వాడి ప్లేస్లో నా కూతురుండాలి. కానీ ఇప్పుడు వాళ్ళ ఫుటేజ్ని మీడియాకి పిఆర్ చేసే పనిలో ఉన్నాను. అదేంటి సార్ అలా అంటారు? మీరు ఫ్రెండ్ అనే కదా విష్ణుప్రసాద్ గారు తెచ్చి పనిలో పెట్టుకున్నారు. నాకు వాడు పనివ్వటం కాదురా, స్నేహితుడని 25 ఏళ్ల క్రితం నేనే వాడికి నా ముద్ర ల్యాబ్లో పనిచ్చాను. కానీ కొన్నాళ్ల తర్వాత నా కంపెనీ నష్టాల్లో ఉందని నా షేర్లు అమ్మాలనుకున్నాను. ఊరంతా అప్పులు చేసి నా దగ్గర వాడే కొనుక్కున్నాడు. ఆ తర్వాత నేను అమ్మిన దగ్గరే ఆగిపోయాను. వాడు అందనంత ఎత్తుకి దిగిపోయాడు. అదేలా సార్? నీకో స్టోరీ చెప్తా గౌరా. ఒక స్కూల్లో 2 ప్రాణ స్నేహితులున్నారు. ఓ రోజు ఫైనల్ ఎగ్జామ్ వచ్చింది. వెనక కూర్చున్న వాడికి ఏమీ రాదు. ముందు కూర్చున్న స్నేహితుడు అడగ్గానే అన్నీ చూపించాడు. కానీ రిజల్ట్స్ రోజు చూపించిన వాడు ఫెయిల్ అయ్యాడు, చూసి రాసిన వాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. ఎందుకంటావు? ప్రాబబ్లీ చూపించిన వాడి హ్యాండ్ రైటింగ్ బాలేదేమో సార్. కారణం రాత కాదురా, తలరాత. దాన్ని మారుద్దాం అనుకుంటున్నాను రా. నువ్వు నా పక్కకు మారితే. అర్థం కాలేదు సార్. నీకర్థం కాదురా, నేను పనిచ్చిన వాడి దగ్గరే పనిచేస్తుంటే ఇక్కడ ఎలా ఉంటుందో నీకర్థం కాదు. ఫ్రెండ్ని ఫోర్బ్స్ పార్టీ కూడా పిలవకపోతే ఇక్కడ ఎలా మండుతుందో నీకర్థం కాదు. బిజీలో మర్చిపోయి ఉంటారు సార్. బిజీలో మన కింద పనిచేసే వాళ్ళని మర్చిపోవచ్చురా, ఫ్రెండ్స్ని కాదు. డిసైడ్ అయిపోయాను గౌరా. వాడు జీ గ్రూప్ని నా మీద వదిలేశాడు. ఇక నేను విలువల్ని వదిలేస్తాను. హాయ్ విష్ణు. హాయ్ నీతు, లాంగ్ టైం. గౌతమ్తో మాట్లాడి చాలా రోజులైంది. ఇట్స్ ద రైట్ టైం ఫర్ 3 of us. కాన్ఫరెన్స్ లుక్ తీసుకుందామా? యా, గుడ్ ఐడియా. లెట్ మీ డు ఇట్. హాయ్ మా. హాయ్ నానా. డాడ్ కూడా లైన్ లో ఉన్నారు. ఓ హాయ్ డాడ్. Hey Gautam, how you been? How was your trip? యాజ్ యూజువల్. Enjoyed a lot? పెయిడ్ ఎ లాట్. Just going through the bills. I was expecting more than $1 million, but it's less than that. Hey, live your life to the fullest. నీ ఏజ్ లో ఉండగా నాకు టైం రాలేదు. ఇప్పుడు ఏం చేద్దామన్నా టైం లేదు. అందుకని ఇంకా ఎన్ని రోజులు ఈ ఫన్? విష్ణు, ఇట్స్ ఇనఫ్. వాడి ఏజ్ పిల్లలంతా కెరీర్ బిల్డ్ చేసుకున్నారు. నీ నెక్స్ట్ బర్త్డే కి మన ముగ్గురం మన ఇంట్లో కలుస్తున్నాం. అప్పటి వరకే నీకు టైం.
ఆ రోజు నువ్వు బిజినెస్ టేక్ ఓవర్ చేయాలి. సో కట్టమనేని వారసుడు ఈజ్ ఆన్ హిస్ వే. గౌతమ్, నిన్ను ప్రపంచానికి పరిచయం చేసే లోపు నువ్వు ప్రపంచాన్ని పరిచయం చేసుకో. హ్యావ్ ఫన్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. సీ యూ సూన్. See you, Dad. Bye, Ma. గుడ్ మార్నింగ్ సార్. Good morning, Gaurav. గుడ్ మార్నింగ్ సార్. Morning, Sam. You're looking gorgeous today. థ్యాంక్ యూ సార్. I'll have Thai today. How are you, Nani? నే బానే ఉన్నా బాబు, మీరే కొంచెం చిక్కినట్టున్నారు. 1 week చిక్కానా? చిన్నప్పటి నుంచి నేను ఒక్కరోజు కనిపించకపోయినా నీకు చిక్కినట్టే కనిపిస్తున్నా. దీనికి మాత్రం ప్లేట్ పెట్టను బాబు, మీరు లేనప్పుడు అస్సలు మా మాట వింటర్లేదు. చూసావా బాబు దాని పొగరు? Calm down, Boma. ఇప్పుడు తిను. సార్, నీడ్ యువర్ సిగ్నేచర్స్ ప్లీజ్. Okay. పూర్తిగా తిను. Sir, Mugdha ma'am is calling. She already called me twice. I'm on my way, Mugdha. Yeah, bye. పొద్దునే కదా బాబు వచ్చారు, మళ్ళీ పార్టీయా? పార్టీ చేసుకుని అలసిపోయి ఉన్నాను, అందుకే మళ్ళీ పార్టీ. Hey! Cheers to 4! And this is for my friendship with Gautam Gattamaneni. Cheers! I'll be back. That's okay. ఏ ముక్తా, వై రే నీ రేంజ్ కి మించి ఇంత ఖర్చు? బికాజ్ హీస్ వర్త్ ఇట్. నువ్వు క్లాస్మేట్ అయినా ఇప్పటి వరకు తను నీకు ప్రపోజ్ చేయలేదు కదా? తను వేరే వాళ్ళకు కూడా ప్రపోజ్ చేయలేదు కదా. గట్టమనేని వారసుడు గట్టిగా పట్టుకోవాలి, లేకపోతే జారిపోతాడు.